వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు మనం ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వాళ్ళు ఆడిన ఆట గురించి మొత్తం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పాల్సింది మన తనుజ గురించి చెప్పాలి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు తన గురించి చెప్పడం ఒక ఎత్తు, ఇక్కడ నుంచి మనం స్టాండ్ తీసుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే అభిమానులు ఉన్నారో, అది కళ్యాణ్ అభిమానులు కావచ్చు, తనుజ అభిమానులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ అభిమానాలకి అభిమాన కంటెస్టెంట్కు ఓటేసే టైము ఇది క్రూషియల్. ఇప్పుడు ఎంత క్రూషియల్గా అంటే ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్, బంగారంతో సమానం ఒక ఓటు కూడా. అలాగని మీరు ఎక్కడే కానీ మిస్ చేయొద్దండి. మీకు వీలైతే ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా వేయించండి, మీ ఇంటిలోనో మీ ఫ్రెండ్స్తోనో. ఈ పిఆర్ బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కరు ఎన్ని ఓట్లు వేపిస్తుంటారో వాళ్ళకు తెలుసు. మీరు అలాగని అభిమానులు సైలెంట్గా ఉంటే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తామంటారే, అలా చేసే అవకాశం ఉంది. జెన్యూన్గా మనం ఓట్లు వేసి గెలిపిస్తే అది గెలుపు. ఈ పిఆర్ గాళ్ళ మాదిరి మనము ఉన్నవి లేనిది ప్రమోషన్లు, ఆ ఎమోషన్లు అన్నీ కలిపి మిక్స్ చేసి మిక్సీలో కొడుతున్నారు. వాళ్ళ మోసాలకు మోసపోద్దండి. ఇమానియల్ ఫ్యాన్స్ కూడా ఇదే మాట చెప్తున్నాము. ఇమానియల్ కూడా మామూలుగా లేదు, అతనికి కూడా మంచి ఓటింగ్ పడుతోంది. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఒకరి గురించి చెప్పుకుంటూ వెళ్దాం. వీళ్ళ జర్నీలో చెప్పాలంటే ఫస్ట్ మన తనుజ గురించి మాట్లాడదాం. తనుజ గురించి చెప్పాలంటే ఫస్ట్లో మనం ఏమనుకున్నాం, అరే తనుజ ఏంటమ్మా ఈ అమ్మాయి ముఖం ఇలా పెడుతుంది అని. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? ఆమె ప్రతిదానికి కోపడము, చీదరించుకోవడము అన్నీ ఉన్నాయి. చాలామంది నెగిటివ్గా తనకి వ్యతిరేకంగా తిరగడానికి కారణం అదే ఆమెలో ఉన్నది. స్టార్టింగ్లో ఏమనిపిస్తుందంటే, ఏమి ఇంత యాటిట్యూడ్ ఈ అమ్మాయికి, ఎవరిలోనూ కలచదు, ఎవరిని చిరాగ్గా పెడుతుంది. అందులో వంటలో ఉంది, వంట చేసే ప్లేస్లో ఉంది కాబట్టి తనకు చాలామంది దూరం కావడానికి. ఆ అమ్మాయి మంచి మనసు మంచి మనిషి ఏమంటారు, మంచి తెలివైంది, అలాగే మంచి మనసు, మంచి క్యారెక్టరు, ఆ పద్ధతులు, వాళ్ళు పెంచిన పద్ధతి విధానంలో అయితే తనుజ తర్వాతే ఎవరైనా. ఏంటమ్మా ఆ పెంపకంలో ఉన్న ఏమంటారు, ఆ కట్టుబాట్లు అంటారా, ఆమె కట్టు బొట్టు, ఆమె ఉండే విధానము, ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి. అసలు నేను తనుజ గురించి చెప్పినట్టుగా నాకు తెలిసి తనుజ కూడా తెలియదేమో. మరి ఎందుకు చెప్తున్నానంటే, తనుజ కూడా నేను చెప్పినంత విధానంగా తెలియదు అనడానికి. నేను ఎవరినైనా కానీ పాజిటివ్లో వేలోనే చూస్తాను. తనుజని ఎంత పాజిటివ్ వేలో చూస్తానో కళ్యాణ్ కూడా అంతే పాజిటివ్ వేలో చూస్తున్నాను. మీరు చూడండి నా ఛానల్, తనుజని ఎంతగా పొగుడుతానో, కళ్యాణ్ మంచి పని చేస్తే కళ్యాణ్ కూడా పొగిడాను. ఎందుకు చెప్తానంటే పదే మీలో కళ్యాణ్ అభిమానులు ఉంటారు, ఇమానియల్ అభిమానులు ఉంటారు, తనుజ అభిమానులు ఉంటారు. ఎవరన్నా ఉండని, మనము మంచి చేయకపోను చెడు చేయకూడదు. మంచి చేయకపోయినా పర్వాలేదు, ఒక కంటెస్టెంట్కి నీ వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు జరగకూడదు. మిగతా వాళ్ళు చేస్తున్నది ఇదే. తనుజ ఫ్యాన్స్, మేము తనుజ ఫ్యాన్స్ అని చెప్తే కళ్యాణ్ చెడ్డోడు చేయాల, అప్పుడే కదా ఇక్కడ తనుజ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేది. వాళ్ళని మంచోళ్ళని చెప్పి మన నచ్చిన వాళ్ళని మంచోళ్ళని చెప్తే ఏం చూడరా? ఎందుకు చూడరు? మా ఛానల్లో చూస్తున్నారు కదా. ఈరోజు నేను ఒక రీల్స్ పెడితే ఎంత రేంజ్లో పోతున్నాయంటే, అబ్బబ్బబ్బబ్బా, కనీసం అంటే 180,000 చూశారు ఓన్లీ రీల్స్ మాత్రమే. ఈరోజు నాది మానిటైజేషన్ అయింది. ఎందుకంటే నేను ఓన్లీ రీల్స్ పెట్టడానికి కూడా ఈరోజు నేను ఫ్రీగా ఉన్నాను, కొద్దిగా ఓన్లీ రీల్స్ పెడదామని పెట్టింటే ఏమి ఆదరణ, ఏమి కథ. అస్సలు ప్రేక్షకులు మంచిగా చెప్పినా వింటారు, వీళ్ళలాగా కన్నింగుల్లా ఏదో ఒకరిని తిడితేనే చూస్తారు, ఒకరిని పొగిడితేనే చూస్తారు అనేది అబద్ధం. ప్రేక్షకులు క్లారిటీతో ఉంటారు. మీరు ఏ కంటెంట్ చెప్పినా, ఏ విధంగా చెప్పినా, నువ్వు ముక్కు ఇట్లా మూతి ఇట్లా పెట్టి చెప్పినా ఇది చూస్తారు, నవ్వుతూ చెప్పినా చూస్తారు, ఎలా చెప్పినా చూస్తారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునే, వాళ్ళకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వీళ్ళేం చేస్తారు, అర్రే తనుజ ఫ్యాన్స్ తనుజని పొగిడితే కళ్యాణ్ తిట్టాలి, కళ్యాణ్ పొగిడితే తనుజని తిట్టాలి. అది స్ట్రాటజీ బా. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ గేమ్ అంతా ఒకటే, రెండు తిట్టేదే, వాడిని తిట్టేది వీడిని తిట్టేది, మొత్తం కలగా పొలగమే. కానీ పొగడరు, పొగిటే తక్కువ. ఒకరిని మాత్రం ఎక్కువ పొగుడతారు, ఒకరిని పొగడరు.
సరేలే, వాళ్ళు ఎలాగన్నా పోనీ వాళ్ళు పిఆర్ బ్యాచ్ అనుకుందాం, ఎవరన్నా అనుకుందాం, జెన్యున్ కూడా ఉన్నారు, వాళ్ళని మనం కాదనలేదు, ఎవరో వాళ్ళ గురించి మనం అవసరమా? సరే, నెక్స్ట్ తనుజ గురించి నేను కట్టుబొట్టు గురించి ఎందుకు చెప్తానంటే, ఆ అమ్మాయి ఇన్ని రోజులైనా కానీ ఈ మొన్న రీసెంట్గా ఆమె రివీల్ చేస్తోంది. మనం స్టార్టింగ్లోనే చూసాం కదా, పవన్ కళ్యాణ్లా ఎర్రది నాకు తెల్లది నీకు, నల్లది నాకు తెల్లది నీకు అని మనం ఏదన్నా అంటాం, మీరు కారు పోతా అంటే ఇలా నల్ల కారు మంది ఎర్ర కారు మంది అని చిన్నప్పుడు మన పిల్లలు ఆడుకున్నప్పుడు అన్నట్టు వస్తానే తనుజ నీకు రీతు నాకు అని వంతులు వేసుకున్నారు. మీరు ఎంతమంది గమనించారు? మొన్న రీసెంట్గా చెప్తున్నారు, మనం స్టార్టింగ్లో చూసాం మర్చిపోయాం, కానీ నిన్న వచ్చిన అంత ఫ్రీ అయిపోయినాక తనుజ వచ్చి ఏం చెప్తుంది, మన పవన్ డీమాన్ పవన్ నాకు ట్రై చేయించినాడు కానీ నేను పడలేదనేసి మళ్ళీ రీతు దగ్గరికి పోయాడు, మళ్ళీ నువ్వెక్కడ వస్తున్నావని డీటెయిల్గా మీరు చూసారుగా మొన్న. అలాంటి టైంలో కూడా అమ్మాయి ఎక్కడ ఎవరికి ఇంత కూడా ఛాన్స్ అన్నమాట. అంటే అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఒకలా ఉంటారు, నేను కాదనలేదు, కానీ ఇంత పద్ధతిగా ఉండడం అమ్మాయిని నేను ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. మరి యాక్టింగ్ ఫీల్డ్లో ఉంది తను, యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటే ఎలా ఉంటారు, చాలా ఫ్రీగా ఉంటారు, ఫ్రీగా ఉండగా బాగా కలిసిపోతారు, ఎంత క్లోజ్గా ఉంటారు, అరే ఎవరే ఎవరే అరే తరే అనుకుంటూనే బాగా కలిసిపోయి ఒకరి మీద ఒక చేతులు వేసు. అలా ఉన్న ఈ కాలంలో ఆ అమ్మాయి ఎవరిని కూడా ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెట్టడము. చాలామంది ఇళ్ళలో చూస్తున్న ఏమంటారు మన కుటుంబాల్లో నచ్చడానికి కారణం అదొక్కటే. మీరు ఎన్నన్నా చెప్పండి, ఆ అమ్మాయి ఉండే పద్ధతి నచ్చింది. అల్లరి చిల్లరగా ఉంటే ఎవరికి నచ్చదు. హైఫైగా ఉండడము, అల్లరి చిల్లరగా ఉండడము కొంతమందికి నచ్చదు, అది కూడా నచ్చుతుంది, కానీ చాలామందికి నచ్చదు. ఇళ్ళల్లో ఈ ఆడపడుచులు వీళ్ళంతా చూస్తుంటారు కదా, ఇళ్ళలో కూర్చొని సీరియల్స్, మన బ్యాచ్ అంతా మన సీరియల్లే కాదు ఇంట్లో ప్రతి ఒక్కరూ చూస్తారబ్బా. బిగ్ బాస్ ఈసారి హిట్ అవ్వడానికి కారణమే ఇంట్లో హౌస్ మొత్తం చూసారు, చిన్న పెద్ద అమ్మ తల్లి అక్క తమ్ముడు అన్న మొత్తం చూడడం బట్టి ఇంత ఈ రేంజ్లో హిట్ అవ్వడము. చాలామంది ఏమంటారు, నాకు ఆ బంధాలు నచ్చలేదు, వాడి బంధం ఏంటి, దీని బంధం ఏంటి, రొట్ట బంధాలు ఇవన్నీ చిచి చిచి చుతూ అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అది నచ్చిన వాళ్ళే చాలామంది చూశారు. అదే నిన్ను ఈ బిగ్ బాస్ని ఒక రేంజ్లో తెచ్చిపెట్టింది. ఇంతవరకు కన్నీ విని ఇరగని రీతిలో హిట్ అవ్వడానికి కారణం ఏదైనా ఉందంటే ఈ బంధాలు బంధుత్వాలు ఏమంటారు అవి బాగలేవు అంటూనే చూశారు, బాగున్నాయని కొంతమంది చూశారు. ఎందుకు బాగలేవు ఎందుకు బాగున్నాయి చెప్తా చూడండి. బాగుండడానికి బాగలేని దానికి ఏం తేడా లేదు. స్వచ్ఛంగా ఉండే వాళ్ళ బంధాలు నచ్చాయి. స్వచ్ఛంగా ఎందుకంటే తనూజ మన భరణి గారి బంధాలు అంబుజా సిమెంట్ వేసి కట్టినట్టు గట్టిగా ఉండేది. మరి అంత స్ట్రాంగ్గా అంత భద్రంగా ఉండేదాన్ని మన దివ్య వచ్చి ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో వచ్చిందో, నిజంగా తన అన్న చెల్లెలి ఆ బాండింగ్లో నచ్చిందో, లేదంటే నేను వాళ్ళు ఇంత బాండింగ్ ఉంది నేను బాండింగ్ పెట్టుకుని నేను ఫస్ట్ పోదామని వచ్చిందో, మరి ఆ అమ్మాయికి ఏమన్నా రాని ఉద్దేశము, అది మళ్ళీ మాట్లాడదాం. కానీ ఆ అమ్మాయి వచ్చి వీళ్ళిద్దరికి దూరం పెట్టలేదు ఆ అమ్మాయి ఏదో నోటికి దూలతోనో లేదంటే ఆమె తెలిసి తెలియకనో సార్ మీరు సూపర్ సార్ అనింది అంతే. మీరు నెంబర్ 1 సార్ అంటే ఇంక అంతే. మన అక్కడ పడిపోయినాడు. దివ్య 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 అంతా దివ్యమయం ఈ జగమంతా దివ్యమయం అని పాట పాడుకుంటూ మొత్తం గేమ్ మొత్తం నాశనం చేసుకున్నాడు మన భరణి సారు. మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? దివ్య రానంతసేపు భరణి గారికి ఉన్నంత ఏమంటారు, భరణి గారు ఉన్నంత పెద్దరికంగా కానీ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మొత్తం తనుజ ఫ్యాన్స్ అంతా భరణి ఫ్యాన్స్గా మారిపోయారు. భరణి అంటే ఒక నాన్న మంచి నాన్న, క్యూట్ 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 క్యూట్. మన తనుజ ఉంటే వాళ్ళ నాన్న అంతకన్నా క్యూట్గా కనిపిస్తే అన్నాడు. అప్పుడు క్యూట్ అనకూడదు కానీ గంభీరంగా పెద్ద తరగా చాలా బాగున్నాడు అప్పుడు. ఇప్పుడు క్యూట్ అయినాడు, రాంగ్ క్యూట్ అయిపోయినాడు ఆయన లాస్ట్లో. ఇప్పుడు పోయే ముందరగా ఎంత క్యూట్గా తయారైనాడు. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఉంటారు కదా, మన ఎవరు భరణి గారి ఫ్యాన్స్ ఉంటారు కదా. నిజంగా చెప్పండి, ఆయన నాకైతే చాలా బాగా నచ్చారు. ఈ లాస్ట్ వారాల్లో ఎంత బాగా చేస్తున్నాడు ఆయన, ఎంత బాగా అసలు అది కామెడీ సెన్స్ అంటారా, కామెడీ టైమింగ్ అంటారా, ఎంత కామెడీ టైమింగ్. సరే,
వీళ్ళ ఇద్దరి బంధాలు చూస్తే ఎవరు మన తనూజ అలాగే మన భరణి గారి బంధం ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఇంకా చూద్దాం ఇంకా చూద్దామని ఎంతమంది మనమే అనుకున్నాం. ఆహా ఇలా కదా ఉండాల్సింది. ఆయన సపోర్ట్ ఇస్తున్నా కానీ లేదనేకి లేదు. ఆయన సపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వడం అంటే అది ప్రేమ అంతే. ప్రేమ వల్ల వచ్చిన సపోర్టే తప్ప ఎప్పటి వరకు దివ్యారాణి వరకే నేను చెప్తున్నది గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు ఇచ్చారు సపోర్ట్ అనొద్దండి. దివ్యారాణి అంతసేపు ఎంత బాగున్నారు. అంతకుముందు ఇంకా భరణి మన తనుజ గురించి చెప్పాలి. సారీ తనుజ కాదు, ఇమానియల్ తనుజ బాండింగ్ చెప్పాలి. ఎంత బాగుంది. నేను నీ భర్తని నేను మీ నాన్నని అడిగి నేను పెళ్లి చేసుకుంటా. ఆ కాన్వర్సేషన్ ఇద్దరివి ఎంత ముచ్చటగా ఉండేటివో తెలుసా. భరణి గారు వచ్చే పక్క ఏమ్మా చెప్పు నాన్న అంటే, నాన్న వాడు నన్ను ఏడిపిస్తున్నాను నాన్న అని ఈమె క్యూట్గా చెప్పడము. ఏం మీ నాన్న ఉంటే భయపడతానా నేను అని మన ఇమానిలు వేసే కామెడీ పంచులు. స్టార్టింగ్ ఇది 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 నిలబెట్టిండేది బిగ్ బాస్నే. అందరూ అన్నట్టు సంజన గారు దొంగతనాలు ఆమె చేసిన అవి కాదు లేపిండేది. ఎవడో కొంతమందికి ఉంటారు చూడండి, కొంతమంది కొట్లాడేది. నేను చెప్తూనే ఇందాక ఒక్కొక్కడు ఒకలా ఉంటాడని. అలాంటి నచ్చుంటాయి. అందరికీ నచ్చాలని రూల్ లేదు. కొంతమందికి అవి నచ్చుతాయి, కొంతమందికి ఇవి నచ్చుతాయి. ఇది నేను ఇప్పుడు చెప్పే వీడియో చాలా ఫస్ట్ నుంచి సిరీస్ ఎలా ఉంటుందో మొత్తం మీకు తెలిసి ఎలా చేస్తాను నేను. నాకు వీలైనంత వరకు నేను మొత్తం అందరినీ తెచ్చి అందరూ ఎలా అయితే గేమ్ ఆడారు, ఎలా వచ్చారు, ఎలా చేశారు అని మీకు కళ్ళ ముందర పెట్టడానికి ట్రై చేస్తా. మీరు దాన్ని చూసి అవును అని ఎలా చేస్తా. ఎందుకంటే నాకు అంత స్పష్టంగా ఉన్న వీళ్ళ గేముల గురించి. సరే, ఇమానీలు వీళ్ళిద్దరూ బాండింగ్ ఎంత అద్భుతంగా ఉంది. ఎక్కడే కానీ ఆహా ఇది కదా గేమ్ అంటే, ఇలా కదరా ఉండాల్సింది. తనుజాని ఇమానిల్ని అలాగే భరణిని ఒకసాట చూస్తే ఆ ఫ్రేమ్ అయితే ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ అదిరిపోయేది, కన్నుల పండుగగా ఉండేది. అంతవరకు ఎన్ని గేములు ఉన్నా ఎన్ని చేసినా తన కోసం సాక్రిఫైస్లు చేస్తారు. సాక్రిఫైస్లు కానీ చిన్న చిన్న హెల్ప్లు కానీ అద్భుతంగా ఉండేవే. తర్వాత వచ్చేసి వీళ్ళ తర్వాత బాండింగ్ అంతే. బాండింగ్ అంటే ఇంకా వీళ్ళంత బాండింగ్ ఎవరు లేరబ్బా, మళ్ళీ కనపడలేదు నాకు తెలిసి. తర్వాత నాకు తెలిసి ఇంకా దివ్య వచ్చిన ముంచే వీళ్ళ బాండింగ్ బాగుంది అనకూడదు, చెడగొట్టింది. మన దివ్య వచ్చి భరణి గారికి మన తనుజ గారికి ఇద్దరి బాండింగ్ చెడగొట్టి తను సపరేట్ ఒక రూట్ వేసుకునే అమ్మాయి వీళ్ళిద్దరిని కల్లోలం చేసి పారేసింది. ఎంతమంది చెప్తారు, నిజమా కాదా? ఆ అమ్మాయి అంత చేసినా కానీ ఆమె నమ్మదు. మళ్ళీ నేను చేయలేదండి అంటుంది ఆమె. అర్సద్దం. సరే దివ్య అది మళ్ళీ చెప్దాం. అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఇంకెవరైనా ఉండారంటే మన రీతు, డీమాను రీతు పవను వీళ్ళ మ్యాటర్ చెప్దాం. ఫస్ట్ డీమాను రీతు వచ్చేసి వీళ్ళు ఇద్దరు ఫస్ట్ బాండింగ్ అయితే స్టార్టింగ్లో వచ్చినప్పుడు పవన్ మంచి పాజిటివ్ వేలో ఉన్నాడు. పవన్కి చాలా మంచి లైఫ్ ఉంటుంది, మంచి అంటే బిగ్ బాస్లో తనకి ఎంతో ఏమంటారు గేమ్లో తనకు ఎంతో స్ట్రాంగ్ ఆడుతున్నాడు. ఇంకా వచ్చేసి గేమ్లో కూడా తనకన్నా ఎవరు బాగా ఆడలేరు, మంచి అబ్బాయి బాగా చేస్తున్నాడు అనే టైంలో ఫుల్ నెగిటివిటీతో వచ్చిన మన ఎవరు రీతు, పవను మంచోడా చెడ్డోడా అని పక్కన పెట్టేద్దాం. అప్పటికి మనకి ఇంకా తెలియదు అనుకుందాం. ఒకవేళ మంచోడో కాదో కూడా తెలియదు మనకి. వచ్చాడు ఏదో చేస్తున్నాడు, ఆడుతున్నాడు, పోతున్నాడు, అంతవరకు అనుకుందాం. కానీ రీతుకున్న నెగిటివిటీ ఏదైతే ఉందో బయట అప్పుడే అదే టైంలో ఇక్కడ కొన్ని వార్తలు రావడము, కొన్ని ఆ అమ్మాయి గురించి వేరే వాళ్ళు బ్యాడ్గా చెప్పడము, మొత్తం ఆ బ్యాడ్ ఈ బయట ఉన్న ఎఫెక్ట్ అంతా తీసిపోయి మన రీతు మీద పడితే ఆ రీతు మొత్తం తీసిపోయి పవన్ మీద కేసేసింది. రీతు మీద ఎంత కోపం ఉందో అదంతా మనకు ట్రాన్స్ఫర్ అయిపోయి మన పవన్ మీదకి వెళ్ళిపోయింది. లేదంటే పవన్కున్న స్టామినాకి, ఆ అబ్బాయి ఆడే ఆట విధానానికి, ఆ అబ్బాయిలో ఉన్న ఏమంటారు చిన్నపిల్లని మనస్తత్వము, ఎవరిని ఏది సీరియస్గా తీసుకోపోవడము. నాకు తెలిసి ఆ అబ్బాయి ఉండాల్సింది టాప్ 3లో ఫస్ట్. అంటే టాప్ 1, 2, 3 అని చెప్పను కానీ టాప్ 1, 2, 3 ఏ దానికైనా అర్హుడు ఆ అబ్బాయే. వీళ్ళు తనూజ, కళ్యాణ్, మన వాళ్ళ రిమానీలు ఉన్నట్టే
ఆ అబ్బాయి కూడా రేస్లో ఉండాల్సింది, వీళ్ళకన్నా కొంచెం ఎక్కువలోనే ఉండాల్సింది. మరి కాకపోతే ఏం చేస్తాం, అబ్బాయికి ఏమంటారు, మన రీతు రూపంలో వచ్చింది ఆ అబ్బాయికి ఒక శాపం అని చెప్పాలి. లేదంటే రీతు అంత బ్యాడ్గా ఉన్న అమ్మాయి రాంగ ఆ అమ్మాయిని చూస్తుంటే, అరే రీతు బాగుంది, రీతు బాగా ఆడుతుంది, ఆ అమ్మాయి ఏది మనసులో లేదే, ఈ అమ్మాయి ఈయన ఎందుకు ఇంత బ్యాడ్ చేస్తున్నారు? మీరు చెప్పండి. రీతు బ్యాడ్నెస్ ఎన్నాళ్ళు ఉంది? 2 నాళ్ళు ఉంది అమ్మాయికి చెడ్డ పేరు. తర్వాత అంతా ఆ అమ్మాయి అంతా మంచిగానే వచ్చేసింది. కాకపోతే ఆ అమ్మాయి మాయలో పడ్డ మన పవన్కు మాత్రం ఆ అబ్బాయి కోలుకోలేకపోతున్నాడు. ఆ అబ్బాయి ఈ అమ్మాయిలు కొట్లాడము, 24 గంటలు గొడవలు, ఏంటి ఆ రొంపులేంటి, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒక్క నిమిషం ప్రశాంతంగా లేకుండా చేయడము. ఒకట రెండా, ఆ పెద్ద విషయం ఏదైతే ఉందో దొబ్బడం, అది అసలు పెద్ద విషయమే కాదు. నేను ఆ పొద్దు కూడా చెప్పినా, ఈ పొద్దు కూడా అదే చెప్తున్నా. కాదు బా, ఇప్పుడు లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒకరినొకరు దొబ్బుకోమా. ఆడ మనం ఏ విధంతో చేస్తున్నామో అది మెయిన్ మనకి. నువ్వు కోపంగా ఊరిక చిన్నగా అన్నా కానీ అది తప్పు అవుతుంది. అదే ప్రేమతో నువ్వు గట్టిగా కొట్టినా కానీ అది ప్రేమతోనే ఉన్నట్టే ఉండాలి. అలా చూడాలి కదా జనాలు కూడా. జనాలు ఎవరు చూడలా. బిగ్ బాస్ మన నాగార్జున గారు ఒక్కరే చూశారు బ్యాడ్గా, మిగతా వాళ్ళంతా బాగానే చూశారు. ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్, ఆ మాత్రం దొబ్బడమే తప్పు లేదు, ఏం కొట్టలేదు కదా అబ్బాయి. చాలామంది స్టాండ్ తీసుకున్నారు నాలాగే. నేను కూడా ఆ రోజు అదే చెప్పాను, ఏమయ్యా ఏం చేశాడు అతను, ఉండమ్మా అని దొబ్బడం అంత పెద్ద తప్ప? అన్ని కెమెరాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మోకాల మీద కూర్చోబెట్టి బయటికి పోవని సగం చంపేసరి. ఆ అబ్బాయి ఆల్రెడీ సగం చచ్చిపోయింది గేమ్. ఎవరు? రీతు వల్ల. ఆ మిగతా అంతో ఇంతో ఉన్న అబ్బాయి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని మొత్తం తీసేసిరి ఆ రోజు. నిజం, ఆ అబ్బాయి ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నాడు. నిన్న బోర్డు మీద పెట్టమని చెప్తే ఏం చెప్తున్నాడు, నాకు అదే వారమే నాకు ప్రాబ్లం అయింది సార్, నాకు ఏమంటారు నైట్ మెరేల్గా వస్తుంది, కలలో కూడా వస్తుంది అది అని చెప్తుంటాడు కదా. అది చాలా అతనికి మైనస్ అయింది అని చెప్పాలి. లేదంటే పవన్ ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు, ఎంత ఉల్లాసంగా ఉన్నాడు, ఎంత ఉత్సాహంగా ఉన్నాడని ఎవరు అన్నీ చూడండి నిన్న. అలాగే నిజంగా ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి అలాగే ఉండింటే గేమ్ ఎక్కడికో వెళ్ళేది. కాకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఎంత పాపం, వాళ్ళు ఎంత బాగా పెంచారు అబ్బాయిని. వాళ్ళు కూడా అంత కన్నింగ్ లేదు, చాలా ఇన్నోసెంట్. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వచ్చి వాళ్ళు స్టేజ్ మీద చెప్తుంటే ఒక్కొక్కరికి అయితే అబ్బా ఎంత కష్టం, ఇంతగా ఇది నుండి ఈ అబ్బాయిని ఇంత దూరం పంపిస్తే ఈ అబ్బాయి ఏంటి ఇలా చేసుకుంటున్నాడని ప్రతి ఒక్కరు బాధపడిన వాళ్ళే కదా. ఎవరి వల్ల? రీతు మాయలో పడి. రీతు అని కాదు అక్కడ, అమ్మాయి అబ్బాయికి అట్రాక్షన్ వల్ల చేసుకున్నాడు. ఆ అమ్మాయి రీతు ఏమి చేయదు, రీతు కావాలని చెప్తుందా ఏంట్రా అని. రీతు కూడా అడిగిందిలేండి. రీతు గురించి చెప్పాలంటే, రీతు ఫ్యాన్స్ ఉంటే బాధపడకండి, ఇది ఒక్కటే అమ్మాయి గురించి బ్యాడ్ కాదు, కానీ గుడ్డు కాదు బ్యాడ్ కాదు, యావరేజ్ చెప్తా. ఆమె స్వార్థం అంతే. ఎందుకు స్వార్థం అంటే, ఏ గేమ్లో ఉన్నా కానీ నాకు నువ్వు సాయం చేయరా, నాకు సపోర్ట్ చేయరా, నన్ను గెలిపిరా అంటే నువ్వేమైపోయినా పర్వాలేదు అనే ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది మాత్రం ఎవరు చేసినా అది 2 వరస్ట్ 2 బ్యాడ్ అంతే, ఇంకంతకుమించి ఏం లేదు. అసలు దారుణం అబ్బా అది. ఆ అమ్మాయిలో ఉన్న క్వాలిటీ అదే మైనస్. వాడి గేమ్ ఇలా పోతుంది కదా, వాడిని పైకి తెద్దాం, నాకన్నా నేను ఉన్న ఉంది. కొన్నిసార్లు ఆ అమ్మాయి ఉన్నంతసేపు ఆ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పోతానే మళ్ళీ ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది. అది కాదు, ఒరే నాకన్నా ముందు నీకేం బాగా చూసుకోరా. అలాంటి విషయంలో మన తనూజని చూడండి. తనూజని నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయి మాత్రం ఏ మాత్రం ఆమెలో ఏది ఫలాంది చెడ్డ గుణము ఉంది అని మార్చుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఆ హేటర్స్కి ఏం కనపడతాయంతో మరి నాకు తెలియలా. మనం చూడడం లేకపోతున్నాం, అమ్మాయిలో ఉన్న ఆ కుళ్ళు కుసిద్దాలు మనం చూడలేకపోతున్నామేమో. నాకు తెలిసి తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ మీరేమన్నా ఉంటే నేను మాత్రం ఇంకొకరిని బ్యాట్ చేయాలని నేను ఎప్పుడు అనుకోను, గుర్తుపెట్టుకోండి. నేను తనుజ అభిమానిని, నేను ఎప్పుడు చెప్తున్నా. కానీ కళ్యాణ్ బాగా చేసి చెప్తా, ఇప్పుడు చెప్తా. నాకు అదో టెన్షన్. ఇప్పుడు ఎవరినైనా పొగడాలంటే నువ్వు ఒకరివే పొగుడుకుంటావు, మా వాళ్ళని పొగడవే అంటారు. నాకు కనపడింది నేను కనపడింది చెప్తున్నా, వాళ్ళ మీద కనపడినప్పుడు వాళ్ళవి చెప్తా. మన తనుజ కళ్యాణ్ని దారిలో పెట్టడానికి కారణమే తనుజ. ఈ అబ్బాయి ఎలా చేస్తుండే తెలుసా, ఇంతకుముందు
నిజం చెప్తాను. ప్రతి ఒక్క అమ్మాయిని ట్రై చేయడానికి ట్రై చేశాడు. అందుకే కదా ఆ సిచ్యువేషన్లోనే ప్రతి ఒక్కరు చేతులేస్తున్నాడు, చేతులేస్తున్నాడు, చేతులేస్తున్నాడు అంటే ఎందుకు వేస్తున్నాడు అబ్బాయి చేతులు? యూత్ అమ్మా, యూత్ అర్రే ఏమంటారు ఆ ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడు? ఆ చిలిపి పనులు అంటావా, ఇంకోటి అంటావా? కానీ అలాంటి వాడిని కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల అబ్బాయి మారినాడు. మనం ఏ మనుషులు మార్చేది కదా, కానీ ఆ అబ్బాయి కొన్ని కారణాల వల్ల మార్చేసారు. ఎప్పుడైతే ఈ రమ్య వాళ్ళు వచ్చి ఇంట్లోకి వచ్చి నువ్వు అమ్మాయిలు పిచ్చోడివి అది ఇది అన్నప్పుడు అబ్బాయి చాలా షాక్ అయిపోయినాడు అనమాట. అరే ఏంట్రా ఇలా పోతుందా, ఇంత దారుణంగా పోతుందా? ఆ అబ్బాయి అక్కడ చాలా తెలుసుకొని అప్పటి నుంచి గేమ్ గాడిలో పడింది. అంతకన్నా ముఖ్యంగా తనుజని ఎప్పుడైతే సలహాలు తీసుకొని, మనం చెప్పడం కాదు ఇది, నేను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ అబ్బాయి ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి లాయల్టీగా ఉండడానికి కారణమే అది. స్టార్టింగ్ నుంచి ఏ ఒక్క విషయంలో కూడా తనుజ నాకు ఇచ్చినంత ఏమంటారు, నాకు ఇచ్చినంత సలహాలు కానీ నన్ను కరెక్ట్ రూట్లో పెట్టడం కానీ ఏదైనా ట్రస్ట్ ఉందంటే నిన్న కూడా జెండా పెట్టడం కూడా కారణం చూడండి. ఆ అబ్బాయికి ఎంతవరకు నమ్మకం లేకపోతే అలా చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏమన్నా చనువిస్తోందా, లేదంటే నువ్వు చెయ్యి వేసుకొని రా భుజం మీద భుజం వేసి చెయ్యి వేసుకొని రా కూర్చుందిరా అంటుందా? లేదే. తన వరకు ఏమి, తనకు ఏదన్నా హెల్ప్ కావాలంటే చేయిరా గేమ్లో, నీ గేమ్ నువ్వు చూసుకో. మళ్ళీ తర్వాత వచ్చి ఏదన్నా చిత్రాన్నము పులిహోరాలు ఏం కలుపుతానన్నే, పద 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 వెళ్ళిపరా నువ్వు బయటికి పో, ముందు నీ ఆటి వరకే, నువ్వు దీంట్లోకి రావద్దు అని చెప్తుంది. అంటే గేమ్లా చూడు, మిగతా చూడు. అలాగని నీ గేమ్ను పోగొట్టుకుని నా గేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుందా లేదా? కానీ ఈ మన రీతును పవన్ విషయంలో అది కొంచెం మిస్ అయింది. లేదంటే వీళ్ళిద్దరు చూడండి, తనుజ కళ్యాణ్ ఇద్దరికి ఒకరికొకరు అంత క్లోజ్ ఉండి ఒకరికొకరు అంత ఏమంటారు కాంపిటీషన్ కూడా ఉంది. బయట ఏమో లోపల కూడా ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియలే వాళ్ళ అభిమానము ప్రేమ. యూత్ కదబ్బా, యూత్ నువ్వు ఎలాంటి వాడిని పెట్టినా కానీ ఆ కళ్ళు చూసుకుంటే వాళ్ళు ఐస్ అయిపోతున్నారు. స్టార్టింగ్లో వాళ్ళు చేసిన తప్ప ఏదైనా ఉందంటే, రే మన ఇద్దరం కళ్ళలో చూసుకొని ఎవరు ఎక్కువసేపు ఉన్నానంటే అక్కడే అయస్కాంతం పట్టేసింది. అమ్మాయికి అబ్బాయికి అయస్కాంతాలు ఉంటాయంట కదా, అవి మనకు తెలియలేదు, దాని గురించి వదిలేద్దాం. అట్రాక్షన్ అనేది వాళ్ళిద్దరిలో ఫస్ట్ నుంచి మొదలైంది. ఏజ్ గ్యాప్ ఉంది, అది ఇది ఏంటంత కహాని. తనుజ ఫస్ట్ నుంచి ఏజ్ గ్యాప్ ఉందిరా, నువ్వు చిన్నోడురా అన్న అమ్మాయి కూడా లాస్ట్కి వస్తా అంటే కళ్యాణ్ పక్కన నీ అమ్మాయి తిరుగుతుంది. చూసారా నిన్న ఎపిసోడ్లో చూడండి, చాలు మన కళ్యాణ్ బయటకు వచ్చి తీసుకోలేదని బాధపడి బయటకు వస్తే వాళ్ళంతమంది ఉన్నా కానీ వాళ్ళందరినీ వదిలేసి వచ్చి బాత్రూంలో ఎదుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది, ఏమిరా బాలరాజు, ఏం చేస్తేరా నువ్వు, మా తనుజని ఏం చేసావరా, ఏం మాయ చేసావరా? నిజమే కదా. ఆ అబ్బాయి స్టార్టింగ్లో ఈ అబ్బాయి పోయి అందరి మీద చేతులు వేసేవాడు, ఇప్పుడు ఆ అబ్బాయి చుట్టూ తిరిగేలా చేసుకున్నాడంటే ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో ఆ అబ్బాయిలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నట్టేగా. తనుజ అలాంటి అమ్మాయి పడిందంటే నేను అసలు ఎవరికి పడేదని కాదు, నేను ఎవరో ఆడ టీ స్టాల్లో ఉన్నాడు ఒకడు ఇంకోటి ఉన్నాడని, అది లవ్ కాదులే. ఇప్పుడు మనం లవ్ అనుకుందాం, ఫ్రెండ్షిప్ ఉందాం, అట్రాక్షన్ అనుకుందాం, ఏదన్నా అనుకుందాం, కానీ అమ్మాయి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే ఆ అబ్బాయిలో మంచి క్వాలిటీ ఉండుకొనిగా. ఈ పిఆర్ గాలు చేస్తున్న ఈ నాటకాల వల్ల ఆ అబ్బాయిని పొగడాలంటే ఈ అమ్మాయిని తిట్టాలి, ఈ అమ్మాయిని తిట్టాలంటే ఆ అబ్బాయిని పొగడాలి. నా మాదిరి ఇద్దరిని చెప్పండి మంచి ఉంటే, కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి వేసుకుంటారు, తనుజ ఫ్యాన్స్ తనుజకి వేసుకుంటారు. నేను ఇద్దరిని పొగడం వల్ల ఏమన్నా భూకంపం ఏమైనా వస్తుందా చెప్పండి? నా తెలిసి నా దాంట్లో కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మధ్య వచ్చారు, ఇంతకుముందు లేరు. ఎందుకంటే నేను ఆల్రెడీ తనుజ ఫ్యాన్ అని, నేను ఇద్దరిని ఫ్యానే, నేను కళ్యాణ్ కూడా ఫ్యానే. ఆ అబ్బాయి మంచి పని చేస్తే ఆ అబ్బాయి ప్రేమించినంతగా నేను ఇంకెవరిని ప్రేమించను. నేను ఇంత బాగా ఎందుకు చెప్తున్నాను? స్టార్టింగ్లో అలా ఉండేవాడు కూడా ఇలా అయిపోయినాడంటే కారణం ఏమి? అబ్బాయిలో మంచి గుణం ఉంది. తనుజ కూడా అబ్బాయిని మార్చింది. అరే నువ్వు ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలిరా, నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు. నాకు అంతకన్నా ముఖ్యంగా ఒకటి బాగా నచ్చింది, కళ్యాణ్కి తనుజాకి జరిగిన ఒక సిచ్యువేషన్ మాత్రం బాగా నచ్చింది నాకు. మీరు కూడా గమనించుంటారు, ఎప్పుడైతే కన్ఫెషన్ రూమ్లో పిలిచి తనుజాకి చూపిస్తారు, గమనించారా మీరు? మన భరణి గారికి షూ చూపించాడు పవన్ కళ్యాణ్ అనేది. అమ్మాయి దాన్ని మనసులో పెట్టుకొని ఎప్పుడు చెప్పలేదు, చూసారా మీరు? ఎవరికే కానీ ఎక్కడే కానీ అది మాత్రం యాడ్సప్ తనుజ, దాన్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అది
ఒక మనిషిని ఎక్కడికి కావాలంటే అక్కడ నాశనం చేయొచ్చు ఆ పాయింట్ పెట్టుకునేకి. అంటే అప్పటికప్పటికే అది అంతే. ఒక నామినేషన్లో వాడకుండా అది చెడగొట్టచ్చు. ఆ అబ్బాయి మీద ట్రస్ట్ లేకుండా మిగతా వాళ్ళకి ట్రస్ట్ లేకుండా చేయాలన్నా చెయ్యొచ్చు. మీరు చూడండి మరి, ఎవరి ఫ్యాన్స్ అనేది కాదు ఇక్కడ. ఈ అమ్మాయి చేయాలనుకుంటే చేయొచ్చుగా, ట్రస్ట్ లేకుండా చేయొచ్చు. అరే వీళ్ళు మోసగారు, వీళ్ళు మోసం ఆడుతున్నారా, వీడు కన్నింగ్ ఆడుతున్నారా అని చెప్పొచ్చుగా. బయట ఎంతమంది చెప్పారు మీ కళ్యాణ్ ఇలా చూపించాడు, వాడు మోసం చేసినాడని ఆపోజిట్ వాళ్ళు. కానీ ఆ అమ్మాయి ఎక్కడే కానీ ఎవరికే కానీ చెప్పలేదు. నాకు తెలిసి భరణికి కూడా బయట నుంచి వచ్చి చూసిపోయినాక తెలిసింది. మీరు గమనించారా? అంతే ఉంటుంది. ఈ అమ్మాయి చెప్పినట్టు లేదు కదా. నాకు అది కొంచెం డౌట్ ఉంది. మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి, మీరు వచ్చి చెప్పండి. దాంట్లో నాకు నిజంగా ఎవరు చెప్పింటారు? వాళ్ళు తనుజానే చెప్పిందా? నేను అదొక్కటి కన్ఫ్యూజన్లో ఉన్నా. లేదు భరణి గారు బయట వచ్చి చూసారా, లేదంటే శ్రీజ వచ్చి చెప్పిందా? ఎవరో ఏదో చిన్న మిస్టేక్ ఆ రోజు నాకు క్లారిటీ మిస్ అయింది. సరేలే బా, ఎవరు చెప్తేనేమి అన్నాళ్ళు దాన్ని చెప్పకుండా ఉండడం అనేది. అంతెందుకు, మన కళ్యాణ్ వచ్చి ఓ రోజు బయట కూర్చోంటే నీకేమన్నా నా గురించి ఏదైనా డౌట్ ఉందా, ఏదో షూగి అంటే లేదే, ఏం లేదు అంటే అక్కడ కూడా కళ్యాణ్ వెనకేసుకు రావడం ఎంత బాగుందంటే, అరే నాకేం తెలుదురా స్వామి, నాకేం తెలుసు, నువ్వేం చెప్పొద్దు, నువ్వేం బయటపడద్దు. ఇది కదరా అమ్మాయి, ఇది కదరా అమ్మాయి. ఎవరైతేనేమి ఆ అబ్బాయిని నువ్వెందుకురా బయట పెట్టుకుంటావు? నాకు తెలిసిందో తెలియదో నువ్వు వదిలేసాయి. నాకు తెలిసిందో లేదో, నువ్వు కెమెరాలు ఉన్నాయి, నువ్వు ఏమి రోజు బయట పడినా ఓపెన్ అప్ అయినా నీకు డ్యామేజ్ అవుతుందిరా. చెప్పాల్సిన అవసరం లేదబ్బా, ఒక్క మాటలు తెలిసిపోతుంది. లేదే, ఏం లేదే, నువ్వెందుకు తీస్తున్నావు, నాకేం తెలియదు, నాకేం తెలియదు అంటే నేను చూడలేదు, నేను చేయలేదు. దీన్ని కూడా కన్నింగ్ అనే నాయలు ఉన్నారు తెలుసా. దీన్ని కూడా కన్నింగ్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రేక్షకులు ఎవడండు కొంతమంది పిఆర్ బ్యాచ్ అనుకుందాం. ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా, డబ్బులు ఇచ్చారు కాబట్టి ఎవరెవరు సపోర్ట్ చేయాలి. మనకు అలాగేం లేదు, మనకి ఎవ్వడు ఒక రూపాయి ఇవ్వడు. మన ప్రేక్షకులకి కానీ, నాకు కానీ, మీకు కానీ ఎవ్వడు ఒక రూపాయి ఇవ్వడు. ఇస్తారా చెప్పండి? ఇస్తారంటే చెప్పండి. వీళ్ళందరినీ పొగడం మానేసి ఒక్కరినే పొగుడుదాం, జై 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 అని కొడదాం. ఒక్కరికే మన అభిమానం ఉన్న వాళ్ళకి కొడదాము, మనకు నచ్చిన వాళ్ళకి కొడదాం. మిగతా బాగా ఆడితే వాళ్ళని మేము మెచ్చుకుందాం. నా దగ్గర నన్ను అభిమానించే వాళ్ళు స్టార్టింగ్ నుంచి చూశారు నన్ను. నాకు ఇంతవరకు ఎవరు అభ్యంతరం పెట్టిందే లేదు. సార్ మీరు బాగా చెప్పారు సార్. తనుజ గురించి అయితే నువ్వు తనలా చెప్తున్నావు, అన్నలా చెప్తున్నావు, ఏదో ఒకటి. వీళ్ళ గురించి కూడా చాలా బాగా చెప్తున్నావు. మా కళ్యాణ్ కూడా అలాంటి వాడు కాదు, మా కళ్యాణ్ మంచివాడు. అలాగనే అందరూ తీసుకోమను. ఎందుకంటే ఆ వంతన నోటికి వచ్చినవన్నీ తిట్టినారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఉన్నా తప్పున్నా లేకపోయినా కొంతమంది తిట్టారా. ఇప్పుడు ఇద్దరిని కవర్ చేయాలంటే వాళ్ళు తల ప్రాణం తోకొస్తుంది. నాకు అలా రాదే. ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వస్తారు అంతే. నేను భరణి గారిని చాలాసార్లు ఆయన కూడా చాలాసార్లు ఏమంటారు బ్యాడ్గానే చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆ దివ్య ఉన్న నాళ్ళు భరణి గారిలో ఉన్న ఆ సాడిజం అయితే నాకు అస్సలు నచ్చలేదబ్బా. మీలో ఎంతవరకు నచ్చిందో ఎవరికైనా చెప్పండి. ఏంటి స్వామి, ఇన్నాళ్ళు కూతురు అని కూతురు అంటే సరిపోకుండా దివ్య ఏం చేస్తా కానీ దివ్య అసలు నాకు ఎన్నిసార్లు డౌట్ వచ్చిందంటే, ఒక అన్న చెల్లెలి బంధంతో కన్న కూతుర్ని ఎలా వదిలేస్తావయ్యా నువ్వు? ఎవరు వదిలేస్తారో చెప్పుదునా? ఒక లవర్స్ ఇద్దరు అయితే గిన చెల్లెల్ని వదిలేస్తాడు. ఇద్దరు లవర్స్ ఉంటే చెల్లెల్ని వదిలేస్తారు, ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఎందుకంటే ఈ బాండింగ్ అన్నిటికన్నా పెద్ద బాండింగ్ ఏదంటే లవర్స్ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తల్లి కావటదు, చెల్లి కావటదు, బిడ్డ అక్క కూడా కావటదు. ఏమంటే పోమ్మా నీతో నాకే పని, నా లవర్ బాగుండాలి అని వాళ్ళ అనడంలో బాగుంది. నీకు అలా కాదు కదా, ఇద్దరు రెండు కళ్ళు. ఈ అమ్మాయి సొంత కూతురులాగా చూసుకుంటున్నావు, ఈ అమ్మాయిని సొంత చెల్లిలా చూస్తున్నావు. వీళ్ళిద్దరిలో నీకు రెండు కళ్ళు. అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ అమ్మాయి ఏదో పొరపాటున నిన్ను పొగడం ఈమెకు శాపం అయిపోయింది. ఈ అమ్మాయికి అయితే చుక్కలు చూపించారు కొన్నాళ్ళు. తనుజాకి చుక్కలు చూపించింది మన దివ్య. ఏమంటే అమ్మాయి ఏం మాట్లాడినా తప్పు, ఏం చేసినా తప్పు. ఏంటిది ఈ సీజన్ సారాంశం అంతా నేను ఇక్కడే చెప్పేసాను చూడండి. కావాలంటే ఈ సీజన్ సారాంశం ఫస్ట్ నుంచి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమేం చేసినారో మెయిన్ అని మనం ఇక్కడే మాట్లాడదాం. ఏంటమ్మా అంత పొసెసివ్నెస్ ఏంటమ్మా? మా అన్న నీకు అది అంతా ఒక ఎత్తు అయితే సరే, బయటకు వెళ్ళిపోయా. ఎవరి వల్ల వెళ్ళిపోయినారు? దివ్య వల్ల వెళ్ళిపోయినారు అంటారు కదా అందరూ. దివ్య వల్ల కాదు వెళ్ళిపోయేది, తనుజ ఫ్యాన్స్ వల్ల వెళ్ళిపోయారు. ఎందుకంటే మా అమ్మాయి అంత మంచి అమ్మాయిని విడిచిపెట్టి నువ్వు నీ చెల్లెలతో నువ్వు ఆడి ఇష్టానుసారం చేస్తావా?
ఆ, నిన్ను ఎలా ఉన్నిస్తామని మన తనుజ ఫ్యాన్స్ లేకుండా చేసినారు అని చెప్పాలి. ఎందుకంటావా? జెన్యున్గా ఉంటే ఆ వీళ్ళేం నీకు ఓట్లు వేస్తారు. ఎవరు జెన్యున్ ఉంటే వాళ్ళకి రెడీగా ఉన్నారు మన ప్రేక్షకులు, తనుజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అంటారు కదా. అప్పుడు చాలామంది ఏమంటే దివ్యా మంది పోయినారు అంటారు. అంటే పోవడానికి కారణం దివ్యానే, కానీ ఆయనకు ఓట్లు పడకపోవడానికి కారణం తనుజ ఫ్యాన్స్. నచ్చలేదు వాళ్ళకి వేయలేదు, వాళ్ళు వేసింటే వాళ్ళు ఉందరు. తనుజకి వేసేవాళ్ళు వాళ్ళకి కొన్ని కొన్ని మార్చినా కానీ, ఈమెకి 2 వేసేది 1 వేసినా కానీ ఇంట్లో భరణి గారు ఉండేవారు. నచ్చలేదు కాబట్టి వేయలేదు. అందుకు నేను తనుజ ఫ్యాన్స్ వేసారు అంటున్నాను, అంతేగాని వీళ్ళేదో పగబెట్టి చేసినారు అనేది అది మళ్ళా కథ. అదెందుకులేమ్మా మనం దాచిపెట్టేది ఏముంది. కానీ తనుజ జోలికి వస్తే మన వాళ్ళు ఎవరిని ఉన్నారు కానీ భయపడి ఏమంటారు బేలు ఎరుకుంటాండ సారీ బేలు ఎరుకుంటా అంటారు. ఏమి మా తనుజ జోలికి వస్తే ఎవరు? అమ్మాయి గేమ్ కూడా అలాగే ఆడుతుంది కదా. ఎంతమంది అయ్యా స్వామి ఆ అమ్మాయితో పోటీ పడి మాతో కాదు అని చేతులు ఎత్తేయడము. పెద్ద ప్లేయర్ కన్నా అందమైన ప్లేయర్లు కూడా వెళ్ళిపోయినారు. అందరూ అంటారు, చాలామంది ఏమంటారు తనూజ అందంతో పడేసింది, తనూజ అందాన్ని పడిపోయినారు. ఎవరు ఎక్కడంటే నేను చూసింది ఇది పబ్లిక్ టాక్లో అనుకుంటా. ఒక ఆమె ఏదో చెప్తుంది రీల్స్లో చూస్తే, ఆ అమ్మాయి అందంతో పడేస్తుందంటే ఏమందం చూపించింది అబ్బాయి అమ్మ? ఏమన్నా పొట్టి డ్రెస్సులు వేసుకొని ఏమన్నా ఇల్లంతా కలది తిరుగుతుందా? ఇంట్లో మన అక్క చెల్లెలు మన అమ్మ అలాగా ఎంత పద్ధతిగా ఉంటుంది. ఆ అమ్మాయి కట్టుబట్టు చూసి ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు. చాలామంది అది అలా ఫ్యాన్స్ అయ్యారు. కానీ ఆ అమ్మాయికి అందాలు చూపించో లేదంటే ఇంకో రకంగా చిట్టిపట్టి డ్రెస్సులు వేసుకుంటే కానీ అంతమంది అభిమానులు కారు. అంటే అమ్మాయి మీద ఉన్న అలిగేషన్లన్నీ ఏం రోడ్ని కాదులే. కాకపోతే ఆ అమ్మాయి మీద వీళ్ళు పెట్టే అలిగేషన్లన్నీ ఆ అమ్మాయికి ఒక మెట్టులాగా తయారైపోయినాయి. ఈ మెట్టు ఏదన్నా ఒక అలిగేషన్ పెడితే దాని మీద ఎక్కి కూర్చుంటుంది, మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకోటి పెడితే దాన్ని ఎక్కి దానివల్ల ఏమవుతుంది? ఆమె పైకి పోతుంది, వీళ్ళంతా తొక్కేస్తుంది. తనుజ పైకి వెళ్తుంది, వీళ్ళంతా తొక్కేస్తుంది. నిజం. సరే వీళ్ళు ఎక్కడున్నాం? అలాగా అమ్మాయికి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి రావడము, ఎన్ని దెబ్బలు తగిలినా కానీ పైకి రావడం అనేది ఈ సీజన్లోనే. ఇంత అభిమానం చూపించిండేది ఎవరికైనా ఉందంటే అంతెందుకురా స్వామి, ఫస్ట్ నుంచి టాప్లో సీజన్లో ఉన్నారు స్వామి. ఇదొక్కటి పాయింట్ పెట్టుకోండి. ఎవడైనా కానీ ఎన్నిసార్లు చెప్పినా ఈ సీజన్ అయిపోయినాక కూడా తను చనిపోవడం అనే పోతాను నేను. ఎందుకంటే ఆ అమ్మాయిలో అంత స్ట్రాంగ్నెస్ ఉంది అక్కడ. నిజం, తనుజలో చేసిన గేమ్ ఏదైతే ఉందో చాలా బాగా ఆడింది, ఎక్కడ దొరకకుండా. అంతే ఇదిగా మన కళ్యాణ్ కూడా ఉన్నాడు, పోటీ పడినాడు. కాకపోతే కళ్యాణ్లో ఒక్కటే ప్రాబ్లం, ఈ అమ్మాయికి అందరూ పోటీ పడ్డారు, ఈ అమ్మాయిని స్ట్రాంగ్ చేశారు. కళ్యాణ్కి ఎవరు పోటీ పడలేదు. ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు అలాగే ఉండిపోయాడు. కానీ అభిమానులు తేలని చూశారు కొంతమంది పిఆర్ గ్యాంగ్ కూడా. ఈ అమ్మాయి 35, 32 ఉన్నప్పుడు ఓటింగ్లో ఈ అబ్బాయి 20 ఉన్నాడు. అలాంటప్పుడు ఈ అబ్బాయిని ఒక్కటేసారిగా 33, 32 అని కూడా చూపించారు. మీరు ఎంతమంది చూశారో? అది నిజమైన ఓటింగ్ అంటే కన్నా ఈరోజు మరి గెలుస్తాడు అబ్బాయి. కానీ అది నిజమైన ఓటింగ్ ఎలా పెరుగుతుంది అంత బిరింగా? ఎంత ఉన్నారు అబ్బాయికి లేదనిలే, అబ్బాయికి అంత ఫ్యాన్స్ ఉన్నదంతా యూతే. వీళ్ళ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి తనుజకి, ఆ అబ్బాయికి ఫ్యాన్స్ అంతా యూత్ ఉన్నారు. కానీ ఇప్పుడు అందరూ కలిసి మళ్ళీ తనుజ వస్తుంది అంటున్నారుగా. సరే ఆ గొడవ వదిలేద్దాం. మీరు ఎవరికైతే వేస్తారో వాళ్ళకి వేసేయండి అబ్బా, వాళ్ళు జెన్యున్కి వెళ్తుంది. కళ్యాణ్కి ఎక్కువ వచ్చినాయా? ఒక 4 ఓట్లు కళ్యాణ్కి గెలిచినాయి, ఇంకా 4 ఓట్లు ఎక్కువ వస్తే తనుజ గెలిచినాయి. అట్లా అని చెప్పి మీరు ఓట్లు వేయకుండా కూర్చోద్దండి, ఇదొక్కటి మనవి. సరే ఇప్పుడు వచ్చేసి దివ్య గురించి చెప్పేసినాం. దివ్య అనవసరంగా అన్ని గెలుక్కోవడం వల్ల అమ్మాయి భరణి ఒకసారి పంపించింది. కాకపోతే భరణి పోయినాక అమ్మాయి చేసిన ఆట మాత్రం అబ్బా సూపర్ అబ్బా. అమ్మాయి భరణి ఉన్నన్నాళ్ళు అందరూ నీ ఆట బాగాలేదు, దివ్య ఆట బాగాలేదు అన్నోళ్ళంతా, భరణి పోయినాక ఆ అమ్మాయి ఒక్కసారి పుంజుకుంటే ఎలా తెలుసా? మన దివ్య మాధురి ఊరికే మాధురి కదమ్మా, మాధురి కరెక్ట్. మాధురి గారు వచ్చినాక ఆమె డామినేషన్ ముందర ఎవ్వడు తట్టుకోలేకపోయారే. అప్పుడు లేచిన వాళ్ళప్ప మిగతా వాళ్ళంతాను. మాధురి గారు ఎప్పుడైతే వస్తానే కళ్యాణ్ లేయడం కూడా అప్పుడే. నాకు కళ్యాణ్ పిచ్చగా నచ్చడము, నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ నేను కళ్యాణ్కి అభిమాని కావాల్సింది, ఎక్కడో మిస్ అయ్యి నేను తనుజ మీద నాకు ఎక్కువ ఇష్టమైపోయింది. కానీ అక్కడి నుంచి నాకు కళ్యాణ్ ఎందుకు చెప్తా చూడు, కళ్యాణ్ మీద నాకు ఎందుకు మళ్ళీ అభిమానం ఉండుకొని కూడా తనుజ మీద ఎందుకు వచ్చిందంటే, నేను మీలాగా ప్రేక్షకుల్లాగా చెప్తా.
మీరు మళ్ళీ నన్ను తప్పుగా అనుకోద్దు. నేను పిఆర్ బ్యాచ్ కాదు, ఏం కాదు. మనం ఏదో చిన్న రివ్యూర్, దాని గురించి మీరు పిఆర్ కన్నా పెద్ద పేర్లు పెట్టద్దండి. నేను ఎందుకు నాకు నచ్చిందంటే తనుజ అతనికన్నా కళ్యాణ్ అయితే పిచ్చగా నచ్చినాడు నిజంగా. ఏంటి ఆ అమ్మ మాధురి గారు వచ్చి ఏం కూర్చుంటే కానీ చెప్పవా అంటే చెప్పను. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడతా. బాబ్బా ఇప్పుడు కదా మిలిటరీ వాడు అనిపించాడా? మనం మనసులో ఒకటి బయట కూడా చెప్పొద్దండి. ఎవరు అభిమానం అన్నా కానీ అబ్బాయి ఆ వారంలో కనపడినట్టుగా ఏ వారం అన్నా కనపడినాడా? చాలామంది మార్కులు కొట్టేసి అభిమానులు సృష్టించుకునేది అదే, మనం ఒప్పుకోవాల్సిందే. కానీ తనుజ విషయంలో అలా జరగలేదు. నేను అందుకు చెప్తాను, ఆ అబ్బాయి ఎక్కడ అవసరం పడితే అక్కడ మాత్రం లేస్తాడు, మిగతా దాంట్లో కనపడడు. ఎక్కడున్నాడో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. నాగార్జున గారు కూడా చూడలేక, ఏంటి కళ్యాణ్ ఉన్నావా లేదా హౌస్లో, బయటికి రావయ్యా అన్నాడు, గుర్తుందా? నేను కూడా అక్కడి నుంచి అబ్బాయిని నేను సైడ్ పెట్టేసి, ఈ తనూజ ఎక్కడ ఉన్నా కానీ అమ్మాయి దాంట్లో ఎక్కడ తప్పు కనపడలే నాకు. ఈ తనూజ విషయంలో ఎక్కడ తప్పు కనపడలే. తప్పు కనపడలేదు. అలాగే అమ్మాయి నాకు బాగా నచ్చడానికి కారణము, ఒకసారి నా 5 మంది 4 కలిసి ఆ అమ్మాయిని టార్గెట్ చేసి వేస్తుంటే పక్కన ఇమానియలు వాళ్ళ నాన్న భరణి గారు ఉన్నా కానీ చూస్తూ నిలిచిపోవడము, ఆ అమ్మాయి పోరాడే విధానం చూస్తుంటే చీల్చి చెండాడిందబ్బా రోజు. అంతమందిని కొట్లాటం ఏంటి? అందరూ ఏమంటారు, తనుజ ఏడుస్తుంది. ఒరే ఎలారా మీకు చెప్పాలి? పిఆర్ గారులారా ఏం చెప్పాలరా? అబ్బాయిలే ఏడుస్తున్నారా? ఒకరికొకరు కొట్లాడితేనే బారమని ఏడుస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, భరణి గారు అయితే ఆయన మరీ సున్నితంగా అయిపోయినాడు. ఎవరన్నా నీళ్ళు ఏడుస్తున్నాడు. అలాంటిది అమ్మాయి ఎంతమంది పడినా ఇప్పుడు పోండి రా, 5 మంది పోయి అమ్మాయిని దాడి చేయండి, మీకు అందరికీ సమాధానం ఇస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయికి నచ్చడానికి కారణం ఇదే. నాకు ఆ రోజు నుంచి నాకు నచ్చడానికి కారణం 5 మంది ఎప్పుడైతే అన్నారో నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. ఏంట్రా ఒక అమ్మాయిని బాగా ఆ పక్క ఇమానుయల్ ఉన్నాడు, ఏమంటాడు, అమ్మా నేను ఎలా అమ్మా వచ్చేది, నువ్వు అంత బాగా మాట్లాడుతా అంటే నేనెందుకమ్మా రావడము, నువ్వు చాలా బాగా వాదించుకున్నావు, నీకు ఇది చాలా ప్లస్ అవుతుందమ్మా, నువ్వేం భయపడకు అని ఇమానుయల్ ఇచ్చే సపోర్టు నిజం. మరి ఆ రోజు ఇమానుయల్ని తప్పు పట్టాల్సిన విషయమే లేదు. ఇమానుయల్ని ఎప్పుడు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ అవినాష్ ఇలాంటి బయట నుంచి వచ్చిన ఈ గుంటనక్కల్ లాంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి గేమ్ నాశనం చేశారు. ఇమానుయల్ గురించి చెప్పాలంటే ఇమానుయల్లో ఎటువంటి ఇవి ఏమంటారు దేశం కానీ కుట్రలు కానీ ఏం లేవు. అసలు ఆ అబ్బాయి గేమ్ అంటే గేము, కామెడీ అంటే కామెడీ, అన్నిటికీ అన్నీ చూపిస్తున్నాడు. ఏది తక్కువ లేకుండా చూపిస్తున్నది ఎవరైనా ఉన్నారంటే ఆల్రౌండరు. ప్రతి దాంట్లో గేముల్లో వచ్చిన గేమ్లో కింగు. అదేంటి మన కామెడీలో వస్తే కామెడీలో కింగు. ఏమిటిది లేదు ఆయన దగ్గర, ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ అతను చేసుకొని అంత బాగా ఆడి కూడా కొంచెం మిస్టేక్ చేసుకున్నాడు. ఏం చేసినాడంటే భయం. అది తనుజ దగ్గర లేదు, కళ్యాణ్ దగ్గర లేదు. అందుకు వాళ్ళు ఫస్ట్ సెకండ్కు పోటీ పడుతున్నారు. కళ్యాణ్ ఏమంటాడు, తనుజ ఏమంటుంది, ఒక్కొక్కరిని చెప్తాం. తనుజ ఏమంటుంది తెలుసా, ప్రజలు ఎలా చెప్తే అలా అవుతుంది నాకు, నేనేమి వాళ్ళ కోసం నా సపరేట్గా నేను ఆడను, బయట వాళ్ళకైనా అంతే. నేను అదేది పవర్ స్టోన్ అదేదో ఒకటి స్టోన్ ఇచ్చారు కదా, వాడతామంటే లేదు సార్ ప్రజలు తీర్పుకు నేను శిరసావిస్తా అని చెప్తుందా? అందరికీ చెప్తుంటే ఏమనుకున్నారు చాలామంది పిఆర్ గాళ్ళు, వేరే వాళ్ళు కదా ఇలా చేస్తుంటుందిలే తను ఆడింది. ఈరోజు ఇంత క్రూషియల్ టైంలో కూడా 3 లక్షలు పోతే నాకేం సంబంధం, నేను గెలుస్తానో లేదని ఏ మూలగానే అమ్మాయికి కొంచెం డౌట్ ఉన్నా కానీ 3 లక్షలు కాదు సార్, సగం అమౌంట్ పెట్టండి నేను తీసుకుంటా అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పైకి వస్తే లేకపోతే పోయేవాడు వాడు కదా, ఎవడో గెలిచేవాడు అనుకుంటారు. కానీ అమ్మాయి పెంపకమా లేదంటే అమ్మాయిని క్రమశిక్షణ, ఆ అమ్మాయిలో ఉన్న పద్ధతుల, ఎందుకు ఇంత పద్ధతులు క్రమశిక్షణ అంత దూరం పోతున్నానంటే ఎందుకు రా ఊరికి అనవసరంగా ఎవరిదో డబ్బులు ఏమో ప్రేక్షకులు వేస్తే ఉంటాము, లేదంటే లేదు కదా. అలాంటిదప్పుడు నేను వాళ్ళ డబ్బులు తీసుకొని నేను ఎందుకు వేస్ట్ చేయాలా? అది నాది కాదు ఇంకోది కానీ ఎవరిదన్నా కానీ అవసరం లేదు అనే ఆ మాట ఉందే, అక్షర సత్యం అంటారా లేదంటే అమ్మాయిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నాలా? అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్ అంతుంది. మరి ఎవరు ఊరికే ప్రేక్షకులు ఎవరు కానీ అభిమానులు కారబ్బా. వీళ్ళు అన్నట్టుగా తనుజ కన్నింగ్ అమ్మాయి, కన్నింగ్ మీకు తెలీదా? చాలామంది అంటారు
ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో చూసిన ఆ ఫేస్ను అలాగే ఫిక్స్ అయిపోయారు. స్టార్టింగ్లో నేను కూడా అన్నానబ్బా, నేనే అబద్ధం చెప్తానా నేను. ఎప్పుడైతే మన అతనెవరు గుండు చేపించుకునే అతను హర్షానా హరీష్ హరీష్ వచ్చి ఏమండి మీరు ఇలా మూతి ఇట్లా ఇలా పెట్టుకొని చేస్తే నాకు నచ్చదండి భోజనాలు, మీరు ఇలా చేయకూడదు అలా అన్నప్పుడు మన ఎవరు హరీష్ వచ్చి ఆ మాట అంటే, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అతను చెప్పిన దాంట్లో కొంచెం రైట్ ఉంది, కొంచెం రాంగ్ ఉంది. కొంచెం రైట్ కొంచెం రాంగ్ ఏమంటే అమ్మాయి అప్పుడు చేసే ఎక్స్ప్రెషన్స్, ముఖంలో ఇచ్చే ముఖ కవలికలు, అలాగే అమ్మాయి ఉండే చిరాకవుతానము ఎందుకుందో మరి నాకు కూడా తెలియదు. మరి మనము అంటే మనకు అప్పుడు అమ్మాయి మీద అభిమానం లేకపోవడం వల్ల ఎవరికి, నేను చెప్తున్నాను అదే, మనం ఎలా చూస్తే వాళ్ళు అలాగే కనపడతారు. మనకు అభిమానంతో చూస్తే వాళ్ళు కోపంగా ఉన్న ప్రేమగానే కనిపిస్తారు. లేదు మనకు అభిమానం లేకపోతే వాళ్ళు శాంతంగా ఉండి మనసంగా ఉన్నా కానీ మనకు కోపంగా కనపడతారు అనడానికి నిదర్శనం ఇక్కడే ఉంది. మనకు అందరికీ ఎవరికి అప్పట్లో ఏ ఉద్దేశం లేనిది తనుజ మీద మనకు లేదు. అందుకు అమ్మాయి ఎలా కనపడుతుంది, అరే ఏంటి అమ్మాయి ఇలా చిరాకు పెడుతుంది, హరీష్ కరెక్ట్ చెప్పాడు, అన్నం ఎలా చేయలే అని అక్కడ అంటాడు కదా. నేను ఆ రోజు రివ్యూ ఇలా ఇవ్వలేదు నేను, ఎందుకంటే అప్పుడు న్యూట్రల్గా ఉన్నా కాబట్టి. ఇప్పుడన్నా ఏదో అభిమానిలాగా మారాను, అమ్మాయికి చూసి అంతే, చెప్పి మనకు నచ్చింది కాబట్టి అంటున్నాం. లేకపోతే నాకేమొస్తుంది, ఎవరైనా ఒకటే. కళ్యాణ్ మీద అభిమానం అబ్బాయి బాగా ఇంకా కళ్యాణ్ పోటీ పడినట్టు కళ్యాణ్ పక్కే ఉందాం మనము. అబ్బాయి అసలు బాగా ఆడతాడు గేమ్లు. అందరికన్నా ముఖ్యంగా వీళ్ళిద్దరినీ వద్దని చెప్పి డీమాన్ పవన్ లేచింటే మరి డీమాన్ పవన్ నేను అభిమానించేవాడిని. ఎందుకంటే గేముల్లో ఆ అబ్బాయిని ఇమానిల్ తర్వాత కొట్టేవాడే లేడు. ఇమానిల్ కన్నా డిమానే ఎక్కువ అన్నిట్లోనూ. అదేదో మనోడిని ఎలా చేశారంటే కౌరవులో కర్ణుడు దానవేరు సూరకర్ణుని లాగా పక్కన పెట్టేసి నువ్వు వీరునివి సూర్యునివి అని శాపనాలు పెట్టి ఎక్కడికెక్కడ బాణాలు తీసే కూడా లేకుండా ఇంచి పారేసి మూల కూర్చోబెట్టారు అబ్బాయిని. లేదంటే ఆ అబ్బాయి ఆడినట్టుగా ఎవడన్నా ఆడారా మీరు చెప్పండి? ఎంత బాగా ఆడేవాడు ఆ అబ్బాయికైనా లేచింటే ఖచ్చితంగా చాలామంది అభిమానులు అతనికి వాళ్ళు. ఎందుకంటే చాలామంది ఉద్దేశంలో ఏమంటే కామన్ మ్యాన్ గెలవాలనే కోరిక చాలామందిలో ఉంది. అది సెలబ్రిటీ మీద కోపం కాదు, కానీ కొంతమంది నచ్చుతారు. ఎవరు ఇష్టం వాళ్ళది, మనం ఎలా చెప్తాము? వాళ్ళకి ఏమైనా నచ్చవచ్చు. మళ్ళీ సంజన గారు ఎందుకు నచ్చుతున్నారు, చాలామందికి నచ్చరు ఆమె. ఎందుకంటే ఆమె ఎందుకు ఇంత గొడవలు పెట్టుకుంటుందని కొంతమంది ఉంటే, కొంతమంది ఇప్పటికి కూడా ప్రాణం పెడుతున్నారు. సంజన గారు అంటే ఇష్టము, సంజన గేమ్ అంటే ఇష్టము, ఆమె గుడ్ల కోసం కొట్లాడేది ఇష్టమని ఎంతమంది ఉన్నారు. సరే ఇప్పటికీ వీటి వరకు చెప్దాము, కొంచెం అదొకటి ఫినిష్ చేద్దామా? సంజన మన తనుజాను అలాగే మన గుండు బాస్ ఎవరు హరీష్, వాళ్ళిద్దరూ ఆ రోజు అన్నం కోసం అది అన్నపూర్ణ అది ఇదని కొట్లాడినప్పుడు నేను ఎలా చెప్పాను తెలుసా? నేను హరీష్ కళ్ళది కూడా తీసుకోను, తనుజ కళ్ళ తీసుకోను. కాదయ్యా, ఆ అమ్మాయి తప్పు చేస్తోంది నిజమే, ఆ అమ్మాయి మూతిలా పెట్టుకొని ముక్కిలా పెట్టుకొని చేస్తోంది నిజమే, చేయకూడదు. అమ్మాయి అన్నం చేసే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషంగా హ్యాపీగా చేస్తే అన్నం తిన్న వాళ్ళకి అరుగుతుంది. అరగడమే కాదు, చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఇంకా హ్యాపీగా చేయాలి. పెద్దవాళ్ళకన్నా ఎలా చేయరు, చిన్నప్పుడు చెప్తుంటారు. చిన్నపిల్లలకి ఏదైనా ఫుడ్ చేస్తుంటే నవ్వుతూ చేయాలమ్మా, లేదంటే పిల్లలకు అరగదు, లేదంటే గ్రైప్ వాటర్ ఏదైనా వాము వాటర్ కానీ లేదంటే గ్రైప్ వాటర్ కానీ ఏదో ఒకటి పట్టండి, లేదంటే చాలా జాగ్రత్తగా తినిపిల్ల. అందుకు అమ్మ కానీ చాలా సంతోషం చేయాలి. కోపంతో చేస్తే అన్నం కూడా చెడిపోతుంది, మంచిది కదా. నిజమే, నువ్వు చెప్పింది నిజమే. కాకపోతే ఆ అమ్మాయి మూడు కూడా నువ్వే ఎలా సెట్ చేస్తావయ్యా హరీష్ అని చెప్పి ఆ రోజు నేను. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఆ అమ్మాయికి ఎందు ఉందో మనసులో ఏం లేదో మనకు తెలియదు. అమ్మ నీ కడుపులో ఏదో నప్పిస్తుందో లేదో నీకు బాధ ఉంది, నువ్వు వచ్చి ఆనందంగా చేయమంటే నువ్వెవరయ్యా నా మూడు సెట్ చేయడానికి? ఆ అమ్మాయి ఆ రోజు అదే కానింది, మీరెవరు సార్ నా మూడు సెట్ చేయడానికి మీరు? ఈ అమ్మాయి ఒక పాయింట్ పెట్టిందంటే ఆ అమ్మాయి అందుకేనబ్బా మనకు తెలిసినా తెలియకపోయినా తనూజ విన్నర్ మెటీరియల్ తనూజ. తర్వాత ఎవరైనా ఉన్నారంటే మన కళ్యాణ్, వీళ్ళిద్దరిలోనే ఉంటుంది ఎక్కువ శాతం. అయితే నాకు తెలిసి తనూజాకే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక ఏమన్నా గిమ్మిక్స్లు చేసి ఏమన్నా మార్చి చెప్పలేం. కానీ అందుకే చెప్తున్నా, ఎవరి అభిమానులు వాళ్ళకు బలంగా వేయండి, గెలవాలని ట్రై చేయండి, గెలిపిద్దాం. ఇన్నాళ్ళు మనం కష్టపడి చేసిన దానికి ఊరట ఉండాలంటే మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి మనకు నచ్చిన వాళ్ళని. కళ్యాణ్కి నచ్చిన వాళ్ళు కళ్యాణ్ నడిపి చేసుకోండి, తనుజ వాళ్ళకి తను చేయండి. నా వరకు నేను నాకున్న 2 సెల్లులతో నేను మూడు అకౌంట్లలో నేను 3 దానిలోకి నేను ఓట్లు వేస్తున్నా. మీరు కూడా వేయండి. ఇది లెంత్ అవుతుంది కాబట్టి ఇంకో భాగం ఇంకోసారి చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం సిరీస్ అంతా చేయాలి కాబట్టి ఇది కొంచెం నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. ఓకేనా?
మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ వేయండి, లైక్ వేసి అందరికీ చేరుతుంది. అలాగే మీకు నచ్చిన ఎక్కడ నచ్చితే అక్కడ కామెంట్ చేయండి. అంతకన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.